ఈరోజు నీకు చేసిన మేళ్ల నిమిత్తము, నిన్ను ఆయన కాస్తున్న విధానము నిమిత్తము, నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాద నిమిత్తము నువ్వేం చేయాలి? ఆయనను ఆరాధించాలి, ఘనపరచాలి. 10 మంది కుష్టు రోగులు ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చి ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగితే ప్రభు ఆ 10 మందిని స్వస్థపరిచాడు. కానీ ఆ 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. కానీ కేవలము ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ యొక్క కుష్టు రోగమును, నేను పడుతున్నటువంటి బాధ నుండి నన్ను విడిపించావు, నీకు వందనాలు ప్రభువా అని చెప్తా ఉన్నాడు. తండ్రి అటువంటి దేవుడికి అది బాగా నచ్చింది. యథార్థవంతుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు. అందుకే యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ 10 మంది కుష్టి రోగులు ఒక్కడ మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మిగతా కృతజ్ఞత లేనటువంటి 9 మంది ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క కృప. గనుక ఆయనని ఎల్లవేళలా మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పుట్టించాను. అందుకే దావీదు అంటున్నాడు, పిండముగా నేనున్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. నేను తల్లి గర్భములో వాసినై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అత్యధికమైన కృపను మన ఎడల ప్రోక్షించి మనను ఆశీర్వదించేటువంటి దేవుడు. మన క్రియలన్నీ, మన తలంపులన్నీ బాగుగా ఎరిగినటువంటి దేవుడు. గనక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనము ఆయనను ఏం చేయాలి? స్తుతించాలి. ఎలాగా అంటే సంతోషముతో కీర్తించాలి. సంతోషముతో కీర్తించాలి. ఆయన చేసినటువంటి భీకర కార్యాలను బట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి.